బ్లాక్ మనీ, మనీ లాండరింగ్ వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. పాన్ నిబంధనలు విలాసవంతమైన లావాదేవీలకు ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీని ప్రకారం ఒకేసారి 50,000 రూపాయలు పైబడిన హోటల్ బిల్లుల్ని నగదు రూపంలో చెల్లించాలి అన్నా, విదేశీయాను నిమిత్తం 50,000 రూపాయల పైబడ్డ టిక్కెట్లు కొనుగోలు చేయాలన్నా పాన్ను తెలపాల్సి ఉంటుంది. విలాసవంతం కాని లావాదేవీల్లో నగదు చెల్లింపులు 2 లక్షల రూపాయలు దాటితే పాన్ నెంబర్ను తెలపాలి అన్న నిబంధన యథావిధిగా కొనసాగుతుంది. పోస్టాఫీసుల్లో 50,000 మించి పొదుపు చేసుకునేవారు పాన్ నెంబర్ పేర్కొనాల్సిన అవసరాన్ని మాత్రం తొలగించింది. తద్వారా చిన్న మదుపరులకు ఊరటనిచ్చింది. 5 లక్షల రూపాయల విలువైన ఆస్తుల క్రయ విక్రయాలకు పాన్ తప్పనిసరి అని ప్రభుత్వం గతంలో ప్రతిపాదించింది. ఇప్పుడు దానిని 10 లక్షలకు పెంచింది. బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసేవారు వాటి విలువ 2 లక్షలు దాటితే పాన్ను తెలపాలి. ప్రస్తుతం ఇది 5 లక్షలు. అంతకుముందు పైబడ్డ లావాదేవీలకే వర్తిస్తోంది. నగదు కార్డులు, ముందస్తు చెల్లింపుల నిమిత్తం 50,000 రూపాయలు మించి నగదు చెల్లింపులు చేయడానికి స్టాక్ మార్కెట్లో నమోదు కాని కంపెనీల్లో 1,00,000 పైచిలకు షేర్ల కొనుగోలుకు పాన్ నెంబర్ తప్పనిసరి చేసింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచే వాటికి మినహా ఇతర అన్ని రకాల బ్యాంకు ఖాతాలకు పాన్ నెంబర్ తప్పనిసరి. ఇవి న్యూస్ టైం విశేషాలు. నమస్తే.